హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వైట్ తెలుగు. మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ పోస్ట్ చేయక చాలా డేస్ అవుతుంది కదా. ఇన్స్టాగ్రామ్ లో అయితే అడిగారు ఏమైనా డ్రెస్ డిజైన్ చేస్తే చూపించండి అని. ఈ రోజు అయితే చిన్ని పాపది 2 years పాపండి, తనకి డ్రెస్ అయితే డిజైన్ చేసాము, చూపిస్తున్నాను. కటింగ్ వచ్చేసి లైనింగ్ ని 4 folds ఫోల్డ్ చేసుకుని 4.5 inches ఆర్మ్ హోల్, 4.5 inches షోల్డర్ మార్క్ చేసుకుని మార్క్ చేసిన విధంగా రౌండ్ గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 3.5 inches కి మార్క్ చేశాను చూడండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 point నెక్ అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి హై నెక్ కి పాట్ షేప్ ఇచ్చాను, జిప్ లేకుండా. ఫ్రంట్ నెక్ డీప్ మెజర్మెంట్ కి ఇచ్చిన ఫ్రాక్ డీప్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను. ఓకే, పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవడమే. బాడీ పార్ట్ ని అలా సైడ్ కి ఒక 1/2 inch క్రాస్ గా కట్ చేస్తే చాలా నీట్ గా వస్తుందండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళ ఫ్రాక్స్ కూడా ఇలా 1 inch క్రాస్ తీసుకుంటే చాలా నీట్ గా వస్తుంది. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఈ టిప్ ని ఫాలో అవ్వండి. అండ్ షోల్డర్ జాయింట్స్ దగ్గర కూడా, షోల్డర్ వైపు కాకుండా షోల్డర్ జాయింట్స్ దగ్గర కూడా నెక్ వైపు కాకుండా షోల్డర్ వైపుకి ఒక 1/2 inch అయితే క్రాస్ తీసాను నేను చూడండి. పెద్దవాళ్ళకైతే ఒక 1/2 inch తీసుకోవచ్చు. భలే క్యూట్ గా వచ్చింది కదా బ్యాక్ నెక్. ఫ్రంట్ అండ్ బ్యాక్ డాట్స్ కోసం అయితే మార్క్ చేస్తున్నాను. ఈ డాట్స్ అయితే అస్సలు మిస్ చేయొద్దండి, నీట్ గా రాదు డాట్స్ వేయకపోతే. మనం ఇక్కడితో లైనింగ్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా దీన్ని ఈ లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసేసుకొని కట్ చేసుకోవడమే చూపించిన విధంగా. సో బాడీ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. బాటమ్ పార్ట్ ని మేము 2 layer ఫ్రాక్ గా డిజైన్ చేద్దాం అనుకున్నాము, ఎందుకంటే కొంచెం బౌన్సీగా చాలా బాగా వస్తుందని లుక్. ఇది వచ్చేసి షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి, వాళ్ళ మదర్ శారీ. ఇది మదర్ శారీలో బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ ఏం బాగుంటుందని తనైతే స్టిచ్ చేయించుకోరంట. ఆ బ్లౌజ్ పీస్ తో మేమైతే ఇలా ఫ్రాక్ డిజైన్ చేసాము. బాటమ్ పార్ట్ లో ఫస్ట్ లేయర్ వచ్చేసి 10 inches అండ్ సెకండ్ లేయర్ వచ్చేసి 5 inches వచ్చేలా డిజైన్ చేసాము. ఫస్ట్ లేయర్ 2 folds మీద ఎంత ఫ్యాబ్రిక్ ఉంటుందో సెకండ్ లేయర్ 4 folds లో అంత ఫ్యాబ్రిక్ ఉండాలి. సో డబుల్ ఫ్యాబ్రిక్ కావాలి సెకండ్ లేయర్ కి. సో ఇక్కడ చూపించాను చూడండి, 5 inches ఫ్యాబ్రిక్ అండి అది. 5 inches 4 layers ఉంది అది ఫ్యాబ్రిక్. 4 folds అయితే ఉంది చూడండి. ఇలా ఫస్ట్ లేయర్ కంటే సెకండ్ లేయర్ వచ్చేసి డబుల్ ఫ్యాబ్రిక్ ఉంటే మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి చాలా మంచిగా సరిపోతుంది. ఇన్ ఫ్యాబ్రిక్ 15 inches వచ్చింది కదా ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ కలిపి. లైనింగ్ వచ్చేసి 13 inches కట్ చేస్తున్నాను, 2 inches మైనస్ చేసి. ఈ ఫ్రాక్ ఎలా టర్న్ అవుట్ అయిందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.